హలో అందరికీ. మళ్ళీ ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. బెండకాయ ఫ్రై. చాలా ఈజీ అండ్ క్విక్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక హాఫ్ కేజీ బెండకాయలనైతే నేను వాష్ చేసి డ్రై క్లాత్‌తో తుడుచుకొని అలా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకున్నాను. అలానే 2 పెద్ద సైజ్ ఆనియన్స్, ఒక 15 పచ్చిమిర్చి, ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో మనం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసేసి అది కొంచెం చిట్పట్లాడిన తర్వాత మన వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం కచ్చా పిచ్చాగా దంచుకొని అందులో వేసేసేయండి. అది కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేయండి. నేను ఇక్కడ డ్రై చిల్లీ పౌడర్ ఈ కర్రీలో అస్సలు వాడను. ఓన్లీ పచ్చిమిర్చిలే వేస్తాను కాబట్టి నేను ఒక 15 తీసుకున్నాను. మీరు మీ టేస్ట్కి ఎంత స్పైస్ లెవెల్స్ కావాలో దాన్ని సరిపడా తీసేసుకోండి. ఇది వేసిన తర్వాత ఒకసారి మంచిగా దీన్ని కలిపేసి దీని మీద లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ మనం దీన్ని ఫస్ట్ అయితే కుక్ అవ్వనిద్దాం. ఈ కర్రీ అయితే చాలా క్విక్గా అయిపోతుందండి. ఎంత క్విక్ అంటే అసలు 15 మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోతుంది. అంత క్విక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్కి మనం తీసేసుకొని ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ ఇచ్చేసి దీనికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం అంతా పసుపు కూడా యాడ్ చేసేసి మనం ఒకసారి కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ లిడ్ పెట్టేసుకోవాలి. ఆ పసుపు ఆ ఫ్లేవర్ అంతా ఆనియన్స్కి పట్టేలాగా. 2 మినిట్స్ అలా పెట్టేసిన తర్వాత మనం దాని తర్వాత దీంట్లో కట్ చేసుకున్నాం కదా మన బెండకాయలని, అది కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ ఇచ్చుకోవాలి. ఆ బెండకాయలకు మన పసుపు ఆయిల్ ఫ్లేవర్ అంతా పట్టాలండి. ఎంత ఈజీ అంటే ప్రాసెస్, మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ టేస్ట్ కూడా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు చపాతీస్కైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా మొత్తం మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో వదిలేయండి. ఇంకా దాని స్టిక్కీనెస్ పెరుగుద్ది అని అలా భయపడకండి. హై ఫ్లేమ్లో దీన్ని ఒక 10 మినిట్స్ వదిలేయండి. మధ్యలో ఒకసారి మీకు ఏమైనా మాడుతుంది అనిపిస్తే అలా ఒకసారి మిక్స్ చేయండి. చూడండి, నేనైతే 10 మినిట్స్కి ఓపెన్ చేశాను. ఎక్కువ మాడిపోలేదు అండ్ స్టిక్కీనెస్ కూడా చాలా వరకు పోయింది. ఎక్కువ స్టిక్కీ లేదు. ఇక్కడ ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ దీన్ని వదిలేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టేసామంటే ఆ మిగతా స్టిక్కీనెస్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది. మీకు అంత అసలు కర్రీ స్టిక్కీగానే అనిపించదు ఎంత లిడ్ పెట్టి కుక్ చేసినా. చూడండి, ఇక్కడ నేను మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేశాను కదా, ఆల్మోస్ట్ ఇది ఫ్రై అయిపోయింది. ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. నేను ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కిడ్స్ కూడా తినాలి కదా, వాళ్ళకి కొంచెం కూడా పచ్చిగా అనిపించొద్దని, ఇంకా డ్రైగా అవ్వాలని చెప్పి ఇంకొక 2 మినిట్స్ పెట్టేశాను లిడ్. చూడండి, ఇలా డ్రైగా మంచిగా ఫ్రై అయిపోయినాయి ప్రతి ఒక్క ముక్క కూడా. ఇప్పుడు ఇందులో నేను ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ధనియా పౌడర్తో పాటు కొంచెం చికెన్ మసాలా వేసాను, ఆ ఫ్లేవర్ ఇంకా బాగుంటుందని. అందులోనే కొంచెం అంతా మన కరివేపాకు కూడా యాడ్ చేసి ఇక్కడ ఒక 20 సెకండ్ లిడ్ పెట్టేసేయండి, సిమ్లో పెట్టేసి. ఆ ఫ్లేవర్ అంతా మసాలా ఫ్లేవర్ మస్తు పడుతుంది కర్రీకి. అలా తీసిన తర్వాత ఒక మిక్స్ ఇచ్చేసేయండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. కథం, మన సూపర్ యమ్మీ ఈజీ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీరు వేడి వేడిగా హ్యాపీగా ఇందులో తిన్నా కూడా యమ్మీగా ఉంటుందండి. చపాతీస్ అయినా, జొన్న రొట్టెలైనా, వేడి వేడి రైస్ అయినా, దేనికైనా చాలా యమ్మీగా ఉంటుంది అండ్ కిడ్స్ కూడా ఇష్టపడి తింటారు. నా వీడియోస్ని ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.